రమ్మన్నాడు వచ్చాను. అమ్మ నువ్వు తీసుకుంటుంది రెండోసారి భాష గారు పళ్ళు లోపల పెట్టాలండి. చాలండి గుండెలో పెయిన్ దడగేం అనిపిస్తుంది, ఆయాసం ఏం లేదు, జస్ట్ గుండె నొప్పి కొంచెం మందులు వాడు చాలండి. ఎక్కడైనా ఇబ్బంది ఉందా? దడదడగా ఏమన్నా అనిపిస్తుంది? ఇంతకుముందే మోషన్ ఎట్లా అవుతుంది? కడుపులో నొప్పి కానీ తిన్న వెంటనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎస్పీ గారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి చెప్పాల్సిగా కోరుతున్నాను. స్టేజ్ మీద ప్లీజ్ స్టేజ్ మీద రండి. కృతజ్ఞతలండి మా హాస్పిటల్ తరఫున ఇచ్చినందుకు. ఇప్పుడు సార్ని ఒక 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చొరవ తీసుకొని ఈ మెడికల్ క్యాంప్ దీనికి ఇచ్చేసినటువంటి పోలీస్ సిబ్బంది వారు అలానే తీవ్రత వహిస్తూ ఉంటాం. తద్వారా చాలా తీవ్ర ఇబ్బంది పడతాము. దానివల్ల మనం అనుకున్నటువంటి మన మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనకి ప్రైమ్ హాస్పిటల్ గారికి Hi, ma'am. Good morning.
అయిపోయిందమ్మా మేడం గారు మేడం గారు గోల్డ్ ఎక్కడమ్మా షూర్ మ్యామ్ ఐ విల్ సీ ఇట్ ఓకే అంటే దిస్ ఈస్ ద ఫైనల్ టెస్ట్ అంతేనా అంటే టీఎంబీ ఎక్కువ చేస్తామంటే ఆల్మోస్ట్ Actually not post-COVID scenario change. We take it as 25%, we can get it from the ECG and నెక్స్ట్ if it's positive means it is positive, but if it's negative means we cannot take it. We have to get further investigation. ఓకే ఇలా మేడం గారు నేను చేస్తాను The color means Then the blue indicates like it is leaking into the other channels. This is మేడం రెడీ This is an advanced machine, sir. We can get neuro and interventional radiology cases also. So we generally do stenting and device closures for the pediatric cases. Some heart closure there. That was also the pacemaker. very costly. Yeah, this is the most Where? costliest. Imported, no? Like ఇక్కడ నుంచి. The country culture, but remaining softwares and also are all outside Europe. Thank you. Please come. అందరూ గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు మన ప్రైమ్ హాస్పిటల్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ సిబ్బందులకి ఎస్పెషలీ 50 ఇయర్స్ ఫస్ట్ ప్రయారిటీగా, తర్వాత 40 ఇయర్స్ యాన్యువల్ మాస్ ఈ రోజున ప్రైమ్ హాస్పిటల్లో పోలీస్ సిబ్బందికి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని ఎస్పీ గారు మరి పోలీసులు ప్రజల్ని కాపాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు బాగుంటేనే మనకి ఏదైనా కానీ చూడగలరనే ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమం మరి దృష్టిలో పెట్టుకొని అలా పోలీస్ సిబ్బంది అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ మంచి కార్యక్రమంలో మరి ఆర్గనైజేషన్లో చక్కగా మమ్మల్ని కూడా పాల్పంచుకునేటట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమం దీనికి చేసినటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ అందరికి కూడా, అలానే ఇక్కడ ఉన్నటువంటి మా హాస్పిటల్లో ఏదైతే సూపర్ స్పెషాలిటీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ బృందం అందరూ కూడా శ్రద్ధ తీసుకొని మరి మన పోలీసు వారు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పేసి మేము కూడా ఎస్పీ గారికి తెలియపరచడం అయింది. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడైనా కానీ ప్రైమ్ హాస్పిటల్ తరపున ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి స్పందించి ఇమీడియట్లీగా ఈ క్యాంపు ద్వారా ప్రతి
పోలీసు బాగుంటేనే మనకి రక్షణ ఇస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము కూడా ఆలోచించి ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా చక్కగా మరి దీన్ని పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అట్లానే ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మంచి విషయాన్ని ఏదైనా కానీ మంచి చేయాలని చెప్పేసి మంచి మనసు గల వారికి మేము కూడా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం.